ఎన్నికల ముందు మా అంత తోపులు తురుం ఖాన్లు ఎవరు కూడా లేరు, మేమే పెద్ద తోపులము తురుం ఖాన్లము, వడ్లను మొత్తం మేమే కొంటాం, మొత్తం బోనస్లు వరసపట్టేస్తాం, ఏ పంటకైనా వేస్తాం చెప్పి ఈ పనికి మాలిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం అందరూ విన్నదే. కానీ నిన్ను వీళ్ళ క్యాబినెట్లో చర్చించుకున్నారట, వీళ్ళు వడ్లు మీరు ఎంతైనా పండించుకోండి మాకు సంబంధం లేదు, బట్ మేము కొనే అంతటనే కొంటామంటున్నారు. వీళ్ళు ఏమంటారు, మేము కొనే అంతలోనే మేము కొంటాం, ఎక్కువైతే కొనమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అంటే దీని లెక్కన ఏంటిది, పొమ్మని లేక పొగబెట్టినట్టుగా వీళ్ళు డైరెక్ట్గా మేము ఒడ్లు కొనం, మీరు వేసుకుని మాకు సంబంధం లేదు, మేము ఒడ్లు అసలే కొనమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం, దానిపై తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం, ఇది చాలా వరకు చర్చకు దారితీసింది చూడొచ్చు మనం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. చూసారా, రాబోయే రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో పంటలు ఎంత కొనాలో అంతే కొంటాం, మీరు ఇష్టం వచ్చినట్టు పండించే కార్యక్రమాలు చేస్తే మేము కొనమని ఇగో గీయ చాతకాని మాటలు తుమ్మల నాగేశ్వరరావు గారు. గతంలో ఎగిరెగిరి పడ్డారు కదా, మేము పులులం సింహాలం కేసీఆర్ని ఎదిరించే మనగోళ్ళం అని చెప్పేసి మీరే మాట్లాడుకొని ఈరోజు మరీ ఎందుకు ఇంత నక్కిపోయిర్రు, ఆ మోకాల మీద దిగజారిపోయి ఈ దిగజారి రాజకీయాల్లో దిగి ఈరోజు ప్రజలకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజలను హింసించుకుంటూ ప్రజలు నానా రకాల ఇబ్బంది పెట్టుకుంటూ ఇంత హంగులు ఆర్భాటాలు అవసరమా? దేనికోసం ఇదని అడుగుతున్నా. ఏదైనా పనికొచ్చే పని చేయి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఏదైనా పనికొచ్చే పని చేయండి, ఏదైనా మంచి జరిగే పనులు చేయండి. కానీ ఏది పడితే అది ఓట్లు కొనం, ఇంకేది కొనం, దాన్ని కొనం, దీన్ని కొనం, ఏంది ఇది అంటే బోనస్ ఇవ్వకుండా చేస్తారు లెక్క, అంతే, ఏం లేదు. రైతులు వ్యవసాయం చేయకూడదు, మొత్తం అమ్ముకొని పోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. అదే తీరు మనకు కనబడతా ఉంది, అదే వ్యవహారాన్ని వీరు నడుపుతూ ఉన్నారు. చేద్దాం, రైతులైతే మీ మాటలు పట్టుకొని అయితే వినరు, మీరు చెప్పినట్టు రైతులు వినడానికైతే మీకు ఓట్లేసి గెలిపియలే. ప్రజలు చెప్పిందే మీరు చేయడానికి ఉన్నారు, ప్రజలకు మీరు తిరిగి చెప్పాల్సింది కాదు. గిట్లా మాట్లాడితే ఊర్లలో మిమ్మల్ని ఉరికిచ్చుకొట్టుడు కాదు, ఎగిరేసి గాలలో ఎగిరి మంది అంటారు. దయచేసి మాటల హద్దులో పెట్టుకోండి, మంత్రుల స్థాయిలో ఉండి దిగజారు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి మన తరపున వేడుకునే ప్రయత్నం చేస్తున్నాం.